అబ్బబ్బబ్బా! అందరికి ఎంత ఫేవరెట్ అయిన కర్రీ అయితే చేస్తున్నా అది నాకైతే పిచ్చి అనమాట. ప్రతి ఒక్కరికి ఇది మోస్ట్‌లీ 99% ఫేవరెట్ అయిన కర్రీ అదేంటో మీరు గెస్ చేయండి. ఇదొక చిన్న పజిల్ అనమాట. ఇలా మనకి బోర్ కొట్టకుండా థింక్ చేస్తే మనకు కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది కదా! ఇది ప్రతి ఒక్క ఫంక్షన్‌లో అయితే కర్రీ అయితే మస్ట్‌గా ఉంటుంది. అదేంటో మీరు ఈలోపు గెస్ చేయండి. ఇప్పుడైతే వస్తుంది. అదేంటో మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకున్నా. దాంట్లో ఆనియన్స్, పచ్చిమిర్చి ఫ్రై అయినాక ఆలు వేసాను. ఆలు ఇప్పుడైతే మొత్తం ఫుల్‌లో పెట్టి ఫ్రై చేసుకోవాలి 10-15 మినిట్స్. ఇప్పుడు అయిపోయినంక సిమ్‌లో పెట్టేసి ఒక 10 మినిట్స్ మళ్ళా ఉడకనివ్వాలి. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు అదో కర్రీ ఇట్లా సైడ్స్‌కనేసి వచ్చిన ఆయిల్‌తో దాంట్లో కారం, పసుపు, అల్లం, సాల్ట్ అన్నీ ఏసి ఒక 1 మినిట్ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇంకా పచ్చి స్మెల్ అంతా పోతుంది. తర్వాత కర్రీ మొత్తం మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మొత్తం మంచిగా కలిసిపోయింది కదా! ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం. ఒక 5 మినిట్స్. 5 మినిట్స్ తర్వాత ఆయిల్ మొత్తం పైకొచ్చేస్తది. చూసారా కర్రీ ఎంత పొడి పొడిగా చాలా బాగా వచ్చిందో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. ఈ కర్రీ ఎవరు తిన్నా కూడా అంటారు. ఒక్క బుక్క ఎక్స్ట్రానే తింటారు తప్ప తక్కువైతే తినరు. అది మాత్రం డామ్ షూర్. ఒక్కసారి మాత్రం మస్ట్‌గా ఈ కర్రీని ట్రై చేయండి. ఇంకా చపాతీలోకైతే చాలా బావుంటది. పూరి కానీ, చపాతీ కానీ. సరేనా! మన కర్రీని మాత్రం మస్ట్‌గా ట్రై చేయండి. హలో గూగుల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.